Democracy is a system of the people, for the people. by the people. But the people are retarded. డెమోక్రసీని ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని కూడా అంటాం. ఎందుకంటే ప్రజల్లోంచి ఒకళ్ళని ప్రజలే ప్రజల కోసం ఎన్నుకుంటారని ఇలా కూడా అంటాం. దీని మీద మనకి ఒక సాంగ్ కూడా ఉంది. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. కానీ పీపుల్ ఆర్ రిటార్డెడ్ అంటే ఫూలిష్ అండ్ స్టబ్బర్న్ అని. ఇలా ఎందుకు అన్నాము అంటే రీసెంట్గా అయిన ఓట్ చోరీ అనే ఇష్యూ తీసుకుందాం. ఓట్ చోరీ అంటే దొంగ ఓటు అని అర్థం. మన ఇండియాలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ పార్టీ అండ్ ఓల్డెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ మీద ఒక ఎలిగేషన్ వేసింది. అది కూడా 2 టైమ్స్. ఓట్ చోరీ అనే ఇష్యూ కూడా చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. కావాలంటే నేను సెపరేట్ గా దాని మీద ఇంకో వీడియో చేస్తాను. కానీ లాంగ్ స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే బెంగళూరులో మహదేవపురంలో 6,50,000 ఓట్లుంటే అందులో 1,250,000 ఓట్లు దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ని క్వశ్చన్ చేశారు. ఈ ఓట్ చోరీ అనేది 5 టైప్స్ లో ఉంది. డూప్లికేట్ ఓట్స్, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఇన్వాలిడ్ ఫోటో, మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 ఇవన్నీ కలిపి 1,250,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలిగేషన్ వేశారు ఎలక్షన్ కమిషన్ మీద. ఇప్పుడు రీసెంట్ గా సెకండ్ టైం హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏకంగా 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ మీద హెచ్ బాంబ్ అని చెప్పి మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా 5 టైప్స్ లో అయినాయి అని చెప్పి. కాబట్టి ఇదంతా విన్నాక మనం ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది బీజేపీనో లేకపోతే కాంగ్రెస్ నో కాదు, ఎవరు కరెక్ట్ అని. మనం క్వశ్చన్ చేయాల్సింది మన ఇండిపెండెంట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్ గా ఉండమని, మన డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయమని మనం క్వశ్చన్ చేయాలి. మనకి అంబానీకి ఆదానికి కామన్ గా ఉన్నది ఒకే ఒకటి, అది కూడా ఒక ఓట్ మాత్రమే. ఇప్పుడు అది కూడా దొంగ ఓట్లు పడుతున్నాయంటే ఇంకా డెమోక్రసీ ఎక్కడున్నట్టు. లీడర్ని కూడా మనం చూస్ చేసుకోలేకపోతే ఇంకా అదేం డెమోక్రసీ? ఇది ఎలిగేషనే అనుకోండి. సీసీటీవీ ఫుటేజ్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ ఏమన్నారు తెలుసా? क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? ఏమి మనం ప్రైవేట్ స్పేస్ లో సీసీటీవీ ఏం పెట్టలే కదా, ట్రాన్స్పరెన్సీ కోసమే మన సీసీటీవీ అనేది పెట్టాం. అయినా కూడా ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆ సీసీటీవీ ఫుటేజ్ ని డిస్ట్రాయ్ చేశారు. ఇంత జరిగినా కూడా పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ నాకు అనవసరం ఇలా అంటే ఎస్, పీపుల్ ఆర్ రిటార్డెడ్. రాదర్ దెన్ బీయింగ్ రిటార్డెడ్, ట్రై టు క్వశ్చన్ ద గవర్నమెంట్. రియల్ డెమోక్రసీ అనేది ఎప్పుడు వస్తుందంటే గవర్నమెంట్ ని మనం క్వశ్చన్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఉంచినప్పుడే డెమోక్రసీ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.